హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన 'విశ్వంబర' మూవీ టీమ్ అయితే ఇప్పటికి నిద్ర లేచినట్టున్నారు. అసలు రాదు, అసలు వస్తుందో లేదో అనుకున్న 'విశ్వంబర' మూవీకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ అయితే వచ్చినియి. ఆ స్టిల్స్‌లో మన మెగాస్టార్ చిరంజీవి గారిని చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. అసలు ఇతనికి 70 సంవత్సరాలా? ఏంటి ఇంకా ఇంత యంగ్‌గా ఉన్నాడే అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ రేంజ్‌లో అయితే లుక్స్ ఉన్నాయి. అసలు 70 సంవత్సరాల వయసులో కూడా ఈ రేంజ్ లుక్స్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నీ డెడికేషన్‌కి హ్యాట్స్ ఆఫ్ బాసు. ప్రతి ఒక్కరు కూడా నిన్నే ఇన్‌స్పైరింగ్‌గా తీసుకొని ఇండస్ట్రీకొస్తున్నారంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఈ జనరేషన్ వాళ్ళే కాదు, నెక్స్ట్ మా తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా నిన్నే ఇన్‌స్పైరింగ్‌గా తీసుకొని వాళ్ళ ఏ వృత్తిలో రాణించాలనుకున్నా ఒక ఇండస్ట్రీ, ఒక సినీ ఇండస్ట్రీ కాదు. వాళ్ళు ఏ వృత్తిలో రాణించాలనుకుంటే ఆ వృత్తిలో నిన్నే ఇన్‌స్పైరింగ్‌గా తీసుకొనైతే వెళ్తారనడంలో ఎటువంటి డౌటు లేదు. ఇక 'విశ్వంబర' మూవీ గురించి మాట్లాడాలంటే, ఈ మూవీకి సంబంధించిన ఒక హాఫ్ పార్ట్‌నయితే ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే చూసాడంట. ఆయన చూసిన తరువాత ఆయనైతే చాలా ఎక్సైట్ అయితే అయ్యాడంట. ఈ సినిమా మామూలుగా అయితే ఉండబోవట్లేదని చెప్పేసి ఆయన కామెంట్స్ చేశాడంట. అంతే కాకుండా మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక 45 మినిట్స్ వీఎఫ్ఎక్స్ ఎపిసోడ్ చూసి ఆయన ఆ టీమ్‌ని అభినందించారంట. అప్రిషియేట్ చేశారంట. ఆ రేంజ్‌లో అయితే వచ్చిందంట. 'విశ్వంబర' మూవీ డైరెక్టర్ అయిన 'వశిష్ఠ' గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఒక ఎక్స్ట్రార్డినరీ డైరెక్టరు. ఆయన మన తెలుగోళ్ళకి తీసిన మొదటి సినిమా 'బింబిసార'. 'బింబిసార' ఏ రేంజ్‌లో హిట్ అయిందో, ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అయిందో, ఆ మూవీ యొక్క కథ ఎంత యూనిక్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రేక్షకులందరిని తన స్టోరీతో కట్టి పడేసేటువంటి వండర్‌ఫుల్ డైరెక్టర్ 'వశిష్ఠ' గారు. 'బింబిసార' మూవీ తర్వాత తన సెకండ్ సినిమా 'చిరంజీవి' గారితో తీస్తున్నారంటే తన రేంజ్ ఏంటో ఇంకా మీరే అర్థం చేసుకోండి. అసలు 'విశ్వంబర' మూవీ టీమ్‌కి స్టార్టింగ్‌లో మంచి హైప్ ఉండే. ఎప్పుడైతే ఆ మూవీ నుంచి టీజర్ వచ్చిందో, హైప్ మొత్తం పడిపోయి ట్రోల్స్‌కైతే టీజర్ గురైపోయింది. ఎందుకంటే, ఆ టీజర్‌లో ఉన్నటువంటి వీఎఫ్ఎక్స్ వర్క్ అయితే చిన్న పిల్లలు యూట్యూబ్‌లో చూసే బొమ్మల వీడియోలా ఉండడం వల్ల ఆ మూవీకి హైపు తగ్గిపోయింది. ట్రోల్స్‌కి గురైపోయింది. దానివల్ల ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన 'విశ్వంబర' మూవీ టీమ్‌ని పోస్ట్‌పోన్ చేస్తూ ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా 'గేమ్ చేంజర్' వల్ల దాన్నైతే చిరంజీవి గారు పోస్ట్‌పోన్ చేసుకున్నారు. తర్వాత సమ్మర్ అన్నారు, అది ఇది అన్నారు. కానీ వాళ్ళు వీఎఫ్ఎక్స్ వర్క్ వల్ల సినిమానైతే పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికైతే వీఎఫ్ఎక్స్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో అయితే చేసుకున్నారంట. చాలా అంటే చాలా బాగా వచ్చిందంట. చిరంజీవి గారు లాంటి వ్యక్తే వీఎఫ్ఎక్స్ వర్క్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందని టీమ్‌ని అభినందించారంటే, ఇంకా మీరే ఇంకా ఆలోచించుకోండి ఏ రేంజ్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్ వచ్చిందో. ఈ మూవీ షూటింగ్ అయితే చివరి దశకు చేరుకుందంట. ఈ మూవీలో మెయిన్ పోర్షన్‌కి సంబంధించిన షెడ్యూల్ ఒకటి, స్పెషల్ సాంగ్‌కి సంబంధించిన షెడ్యూల్స్ అయితే ఇంక మిగిలున్నాయంట. ఈ మూవీలో స్పెషల్ సాంగ్‌ని బాలీవుడ్ హీరోయిన్‌తో చేయించాలని వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారంట. ఆ హీరోయిన్ మన తెలుగు ఆడియన్స్‌కు బాగా సుపరిచితురాలే. జెమినీ టీవీలో వచ్చేటువంటి 'నాగిని 2' సీరియల్‌లో హీరోయిన్‌గా చేసిన మౌని రాయ్ అయితే ఈ స్పెషల్ సాంగ్‌కి హీరోయిన్‌గా చేయబోతుందంట. ఈ స్పెషల్ సాంగ్‌కి మ్యూజిక్ డైరెక్టర్ అయితే మారుతున్నాడు. అతను ఎవరో గాదు. మన 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చినటువంటి బీమ్స్ అయితే ఈ స్పెషల్ సాంగ్ అయితే మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నాడు. ఇంకా 'విశ్వంబర'లో మిగతా సాంగ్స్ కానివ్వండి, బీజీఎం కానివ్వండి, కీరవాణి గారు ఇస్తున్నారు. ఒక స్పెషల్ సాంగ్‌కి మాత్రమే బీమ్స్ అయితే మ్యూజిక్ ఇస్తున్నాడు. 'విశ్వంబర' మూవీని సెప్టెంబర్ మంత్‌లో రిలీజ్ చేయాలని టీమ్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పుడు ఈ సెప్టెంబర్‌లో కాకపోయినా 2026 సెప్టెంబర్‌లో వచ్చిన సినిమాలో దమ్ముంటేనే ఆడుతుంది. సినిమాలో దమ్ము లేకపోతే ఎంత బడ్జెట్ ఎట్టి తీసినా సినిమా ఆడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మన ఆడియన్స్ మైండ్ సెట్‌లన్నీ మొత్తం టోటల్‌గా మారిపోయినాయి. ఎందుకంటే పాండమిక్ అంటే కరోనా టైంలో, లాక్‌డౌన్ టైంలో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి ఓటీటీలో వచ్చిన ప్రతి సినిమాని చూసేసి, వాళ్ళు సినిమాలో దమ్ముంటేనే చూస్తున్నారు. కమర్షియల్ అయిపోయారు వాళ్ళు. మామూలు కమర్షియల్ అవ్వలా. సినిమాలో దమ్ముంటేనే చూస్తున్నారు. సినిమాలో ఏమాత్రం రొటీన్‌గా ఉన్నా దాన్ని పక్కకి గెంటేస్తున్నారు. ఏ ఏ సినిమా అయినా కానివ్వండి. సినిమాలో దమ్ముండి కంటెంట్ ఉంటే మాత్రం ఆ సినిమాని ఎవ్వరు ఆపలేరు. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ఇలాంటి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మన చిరంజీవి గారి ఫ్యాన్స్‌కి ఈ వీడియోని షేర్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. జై హింద్.